నమస్తే సార్. నమస్తే. సార్ చిరంజీవి గారు 'పవన్ కళ్యాణ్' గారికి పార్టీ ఫండ్ కింద 5,00,00,000 ఇవ్వడం జరిగింది. సో, దీన్నే వైసీపీ వాళ్ళు రాజకీయం జేస్తున్నారు. దీన్ని మీరెలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంక మనకంతా హార్డ్‌లీ చూస్తే 35 డేస్, అవును. 34 డేస్ ఉంది. ఉన్నప్పుడేంటంటే రాజకీయంగా ఏ అవకాశం దొరికినా దాన్ని వాడుకోవటానికే ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో వైఎస్ఆర్‌సీపీ అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే వాళ్ళు అవకాశాలను సృష్టించుకుంటారు. మిగతా పార్టీలు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే వీళ్ళు అవకాశాలు సృష్టించుకుంటారు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టారు. తర్వాత 5 సంవత్సరాల వరకు ఆయన పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఒక్క సీట్ మాత్రమే గెలిచారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు పార్టీని నడుపుకుంటూ వచ్చారు. హ్మ్. పెద్దగా బయట నుంచి ఏవి ఆయనకి చందాల రూపంలో వచ్చినట్టుగా మనం ఎక్కడ వినలా. భారీ ఎత్తున ఎవరు ఇచ్చినట్టుగా గానీ, లేకపోతే సపోర్ట్ చేసినట్టుగా గానీ, హ్మ్. మనకు తెలిసినంత వరకు లేదు. మొన్న ఇచ్చినటువంటి మన ఇవేవైతే ఉన్నాయో ఎలక్ట్రల్ బాండ్స్‌లో కూడా తీసుకుంటే పెద్దగా ఏం లేదు. హ్మ్. మరి 10 సంవత్సరాల పాటు పార్టీని నడపటం అంటే మామూలు విషయం కాదు గదా! అవును. పైగా కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో తన సొంత డబ్బులు ఆయన చేయటం జరిగింది. చేసినప్పుడు ఎప్పుడు గూడా మరి అన్నదమ్ములుగా ఉన్నప్పుడు ఏ రోజు ఆయన దగ్గరికెళ్ళి తీసుకున్నట్టుగా ఆయన చెప్పలేదు. మనకి తెలీదు. అడిగిన సందర్భాలు గూడా లేవు. సందర్భాలు కూడా లేవు. హ్మ్. పవన్ కళ్యాణ్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అది చెప్తారు. ఏమున్నా తన స్వార్జితం మీద రాజకీయం చేయటానికి ప్రయత్నం చేస్తారే గానీ ఇంకొకళ్ళ దగ్గర చేయి దాచడం అనేది లేదని ఇండస్ట్రీలో గూడా అనుకుంటారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యన ఎలక్షన్ కోసం ఒక ₹100,00,00,000 ఆస్తులు గూడా ఏదో అమ్మకాన్ని పెట్టారని గూడా మనం ఏదో పత్రికలోనో, న్యూస్‌లోనో చూసాం. అలాంటి వ్యక్తి కష్టపడుతున్నప్పుడు, ఇప్పుడు ఇదే మీరు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఇలా కాదు. చిరంజీవి గారికి వద్దంటే డబ్బులిచ్చెళ్లారు. హ్మ్. పార్టీ టికెట్ల కోసం డబ్బులిచ్చారు. తర్వాత పార్టీ పెట్టారంటే డబ్బులిచ్చారు. విపరీతమైనటువంటి ఆయనకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది అన్ని వైపుల నుంచి వచ్చింది. ఎందుకంటే కేవలం 2 సామాజిక వర్గాలే మార్చి మార్చి అధికారాన్ని తీసుకుంటున్నారు. మనవాడు అనేటువంటి వాడు రావాలని ఆ రోజునున్నటువంటి కాపు సామాజిక వర్గం గానివ్వండి, మిగతా ఆయన అభిమానులు గానివ్వండి, పెద్ద ఎత్తున ఫండింగ్ రావటం జరిగింది. కానీ పాపం పవన్ కళ్యాణ్ గారికి అలాంటిది లేదు. ఈయన ఎంతసేపటికి నేను నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేస్తాను, మిగతా లాగా కాదు అనేటువంటిది అతని ఉద్దేశం. కొంతవరకు అలాగే ఈ 10 సంవత్సరాలు లాక్కొనొచ్చాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేటువంటిది డూ ఆర్ డై లాంటి సిట్యుయేషన్. హ్మ్. అన్నప్పుడు అతనికి చాలా ఫండింగ్ కావాల్సొస్తుంది. తర్వాత జనసేన తరపున మనకి పోటీ చేసేటువంటి వాళ్ళు గూడా ఆహ్, అంతంత మాత్రంగా ఉండేటువంటి అంటే ఫైనాన్షియల్‌గా వందల కోట్లు, వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు లేరు. జనరల్‌గా ఫండ్స్ తీసుకోవటం అనేటువంటిది ఎవరైనా చేసేటువంటిది. అందులో సొంత అన్న, సొంత తమ్ముడు. తమ్ముడు ఇంత కష్టపడుతున్నప్పుడు అన్నగా చిరంజీవి గారు పిలిచి ఒక ₹5,00,00,000 ఇచ్చి ఆయన పెద్ద మనసు చాటుకున్నాడు. అది అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి బంధం. దీన్ని విమర్శించడానికి వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారో గూడా నాకు అర్థం కావట్లేదు. మీరైతేనేమో అవతల వాడిని బ్లాక్‌మెయిల్ చేసో, వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మీరు ఎన్ని రకాలుగా చేస్తున్నారు, ఫండ్స్ ఎట్లా చేస్తున్నారు, లిక్కర్ మీద ఎంత దోచేస్తున్నారు, వందల కోట్ల, వేల కోట్ల అనేటువంటిది రాష్ట్రం అంతా చర్చ నడుస్తా ఉంది. ఆయన టాక్స్ కట్టి వైట్ మనీ ₹5,00,00,000 చెక్కు ద్వారా తమ్ముడికిస్తే మీకొచ్చిన నొప్పేంటి? అంటే ఏది దొరికినా విమర్శించడానికి రెడీగా ఉండాలి. ఏది దొరికినా అవతల వాడిని విమర్శించాలి. ఆరోగ్యం బాలేదు. ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలిందో ఏమైందో. ఇది తిరగడానికి ఓపిక లేనోడు రేపొద్దున అధికారం ఏం చేస్తాడు? ఇదా విమర్శించడం అంటే. ఎండలో తిరిగితే వడదెబ్బ ఎవడికైనా తగులుతుంది. అవును. ఒకవేళ తగిలి ఒక 4 రోజులు, వారం రోజులు ఆయన మూలన పడ్డాడు. నష్టం మీకేం లేదుగా, మీకు లాభమేగా. ఇలాంటి క్రూషియల్ పీరియడ్‌లో ఆయన గనక ప్రచారానికెళ్ళకపోతే వాళ్ళ పార్టీకి నష్టం, ఆ కూటమికి నష్టం. మీరింకా సంతోషించాలి గదా! దాన్ని గూడా విమర్శించటమే. ఎవరన్నా పార్టీ ఫండ్ ఇస్తే అది విమర్శించటమే. లేపోతే మొన్నటిదాకా పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళు అన్నారు. ఇప్పుడెందుకనో పెళ్ళిళ్ళ మాట ఎత్తట్లే. ఎత్తితే మళ్ళీ జనాలు తిరగబడతారనో, లేపోతే నెగెటివ్ అవుద్దనో, ఇప్పుడు మరి పెళ్ళిళ్ళ మాట ఎవరు ఎత్తట్లేదు. అందుకనేంటంటే మీరు రాజకీయం చేయండి.
రాజకీయ పార్టీ అనేది ఏ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది. చేయాలి గూడా. అది మేము గూడా ఒప్పుకుంటాం. కానీ దానికి కొన్ని పద్ధతులుంటాయి. విమర్శించడానికి కూడా ఒక గీత ఉంటుంది. అది దాటి విమర్శిస్తే ఏంటంటే, జనాలకి ఏవగింపొస్తుంది. అంటే నీకెవరు లేరు గాబట్టి, నీ చెల్లెళ్ళు, నీ తల్లి అందరూ నీకు దూరం అయిపోయారు గాబట్టి, మిగతా వాళ్ళకి గూడా అన్నదమ్ములు, మిగతా వాళ్ళంత దూరం అవ్వాలని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళిద్దరూ బావున్నారు. అడగకుండానే చిరంజీవి ఇచ్చాడు, అడిగితే ఇచ్చాడు, ఏదో రకంగా ఇచ్చాడు. హ్మ్. అన్నదమ్ములు ఒకళ్ళకొకళ్ళు ఇది జేసుకున్నారు. చక్కగా ఆయన కాళ్ళు మొక్కాడు, ఆయన ఆలింగనం జేసుకున్నాడు, ఆశీర్వదించి పంపించాడు. అది గదా అన్నదమ్ములు జేసుకోవాల్సింది. ఆస్తిలో వాటా అంటే గొంతు పట్టుకొని గోడకేసి కొట్టి, మెడ పట్టుకొని తోసేయటం. ఇదా అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళ బంధం అంటే. కాబట్టి ఏంటంటే, వాళ్ళు ఆ మాట అంటే వీళ్ళు ఈ మాట అంటారు. కాబట్టి అంత దూరం తెచ్చుకోకూడదు. రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకోవటం అనేటువంటిది రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి హక్కు. అది వాళ్ళు వాళ్ళ అకౌంట్స్‌లో చూపిస్తూనే ఉంటారు. హ్మ్. చూపిస్తూ ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారనేటువంటిది కాదు. ఆయన బహిరంగంగా వచ్చి ఇచ్చారు కాబట్టి తెలిసింది మీకు. తెలియకుండా ఎంతమంది ఎన్ఆర్ఐసో ఎంతమందో ఆయనకి ఫండింగ్ చేస్తూనే ఉండుండొచ్చు. కాపోతే మిగతా పార్టీలకొచ్చినట్టుగా పెద్ద ఎత్తున వందల కోట్లు అవి రాకపోవచ్చు గానీ, ఇవాల్టికి గూడా పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణాలిచ్చేటువంటి అభిమానులు బోలెడుమందున్నారు. ఇక్కడ ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. పైగా రేపొద్దున మనం సభలు జూస్తున్నాం. మిగతా ఎవరు సభలు పెట్టినా గానీ, ఒక 50% వాళ్ళ మీద అభిమానం ఉన్నటువంటి అభిమానులొస్తే, మిగతా 50%ని బిర్యానీ ప్యాకెట్లిచ్చో, మందిచ్చో, లేపోతే డబ్బులిచ్చో తోలుకొని రావాలి. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి సభలకు మాత్రమే మీరిలాంటివి ఏమి ఇవ్వకపోయినా గానీ తండోపతండాలుగా జనాలొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆయన మీద ఉన్న అభిమానంతోటి. కాబట్టి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఇతను కొంచెం డిఫరెంట్‌గా కనపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు అవునన్నా, కాదన్నా. అవును. ఒక కొత్త పందాల్లో రాజకీయం చేయాలి, నీతివంతమైన రాజకీయం చేయాలని వచ్చినప్పుడేంటంటే, రాజకీయంగానే ఎదుర్కోండి. అంతేగాని వాళ్ళు ఫండ్ ఇచ్చారు, అన్న ఫండ్ ఇచ్చాడు ఇవన్నీ చూస్తే ఏంటంటే, జనానికి గూడా అసహ్యమేస్తుంది మీ మీద. సార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న కలిసి ఏదో చెక్ ఇచ్చారు. సేమ్ అదే ఫోటోస్ తీసి సోషల్ మీడియాలో చిరంజీవి గారు పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో. చేస్తారు. చేసిన తర్వాత కింద ఒక క్యాప్షన్ రాశారు చిరంజీవి గారు. "అధికారం లేకపోయినా నీ సొంత నిధులు రైతులకి సహాయం చేస్తున్నావు. హ్మ్. అధికారంలో వస్తే ఇంకో కొంచెం చేస్తావు" అని చిరంజీవి గారు ఒక పాజిటివ్ వేలో ఒక చిన్న డిస్క్రిప్షన్ రాయడం జరిగింది. చేశారు. సో, నా క్వెషన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు రైతులకి సహాయం జేశారు. అధికారం వచ్చాక అలాగే నిలబడతారా? లేపోతే అధికారం వచ్చిందని అహంతో చాలా మంది రాజకీయ నాయకులు అధికారం వచ్చిన తర్వాత ఆ రైతుల్ని గాని, అక్కడున్న ప్రజానీకం గాని దూరంగుంటారు. పవన్ కళ్యాణ్ ఆ రూట్‌లో ఏమైనా ఎళ్ళే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పటి వరకు చూసినటువంటి పవన్ కళ్యాణ్‌ని గనక మనం గమనిస్తే, హ్మ్. అధికారం కోసమే అతను గనక రాజకీయాల్లోకొచ్చుంటే, ఈ 10 సంవత్సరాలు ఆయన ఆగాల్సిన పని లేదు. ప్రత్యేకమైన పార్టీ పెట్టి ఇన్ని కష్టాలు, ఇంతమందితో ఇన్ని మాటలు, ఇన్ని బూతులు, ఇన్ని విమర్శలు పడాల్సిన పని లేదు. చక్కగా ఢిల్లీలో ఆయనకున్నటువంటి పలుకుబడితోటి బీజేపీ తరపు నుంచి ఒక ఎంపీ టికెట్టో తెచ్చుకుంటే గెలవలేడా ఎక్కడైనా గాని? గెలిస్తే కేంద్ర మంత్రి పదవికి ఆ రోజుల్లోనే తీసుకునేవాళ్ళు అతనికున్నటువంటి దీనికి. లేదా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతోటి అది జతకట్టినప్పుడు, నాకొక ఎమ్మెల్యే సీట్ నేను ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళు కాదా? ఆనాడు క్యాబినెట్‌లో ఒక ఇంపార్టెంట్ పదవి ఇమ్మంటే ఇచ్చేవాళ్ళు కాదా? ఆ రోజున తనంతట తానుగా 2014లో నేనింకా రాజకీయాలకు కొత్త. నేను మద్దతు మాత్రమే ఇస్తాను. నేను పోటీ చేయనని చెప్పారు. అలాగే 2019లో నేర్చుకున్నటువంటి పాఠాలతోటి 2024లో మనం ఒంటరిగా ఎళితే 175 నియోజకవర్గాల్లో ఆయనకున్న బలం ఎంతో మిగతా వాళ్ళకంటే ఆయనకి బాగా తెలుసు. అందుకనే హరిరామ్ జోగయ్య లాంటాళ్ళు, లేకపోతే ముద్రగడ పద్మనాభం లాంటాళ్ళు ఎంత రెచ్చగొట్టినప్పటికీ కూడా పొత్తు అనేది పెట్టుకోవాల్సిందే. మన బలం లిమిటెడ్‌గా ఉన్నప్పుడు. మనకింకా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది రానంత వరకు మనం అన్ని చోట్ల పోటీ చేస్తే మనం నవ్వుబాటు పాలవుతామే గానీ మనకు అధికారం రాదనేటువంటిది ఆయనకి క్లియర్‌గా తెలుసు. కాబట్టి ఇవాళున్న రాష్ట్ర పరిస్థితుల్లో ప్రధాన శత్రువైనటువంటి వైఎస్ఆర్‌సీపీని దింపాలి. అంతో ఎంతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఇద్దరిలో బెటర్ పర్సన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి మనం ఉండాలని ఒక మంచి స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎంతమంది చెప్పినా మారకుండా అదే స్టాండ్‌కి నిలబడి ఏం చెప్పాడు బీజేపీ వాళ్ళతోటి నేను చివాట్లు తిన్నాను, ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకున్నాను.
ఈ కూటమికి ఒప్పించడానికి అని చెప్పేసి. అంటే తను నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడంటానికి ఇది ఉదాహరణ. అవును. కాబట్టి అధికారం రాగానే మారిపోతాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అధికారం కోసమే పుట్టినోళ్ళు, అధికారం లేకపోతే బ్రతకలేనాళ్ళు, ఎలాంటిదైనా చూసి శవాలను అడ్డం పెట్టుకొని, లేకపోతే చావులను అడ్డం పెట్టుకొనైనా మనం అధికారంలోకి రావాలనేటువంటి వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు. వాళ్ళెవరు అనేది మనం పేర్లు పెట్టి చెప్పాల్సిన పని లేదు. మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక జెన్యూన్ రాజకీయం చేయటానికి వచ్చినటువంటి వ్యక్తిని వీలైతే ప్రోత్సహించండి. లేకపోతే కామ్‌గా ఉండండి. కామ్‌గా ఉండండి అని చెప్పి నేను మర్యాదగా చెప్తున్నాను. ఎందుకంటే సంస్కారమైన భాషలో, ఇంకో భాష అయితే ఇంకో రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి మంచి చేయటానికి వచ్చినప్పుడు కొంత ఆయనకి స్పేస్ ఇద్దాం. హ్మ్. వచ్చిన తర్వాత అనుకున్న ఆకాంక్షలు నెరవేర్చలేదనుకోండి ప్రజలే తీర్పు చెప్తారుగా. మహామహుల్నే వాళ్ళు అనుకున్నది గనక చేయకపోతే తీసి పక్కన పెట్టారు. ఎన్టీ రామారావు గారినే ఓడించారు. ఇందిరాగాంధీనే ఓడించారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఓడించారు ప్రజలు గనక కాదనుకుంటే. వాళ్ళకి పవన్ కళ్యాణో, చంద్రబాబు నాయుడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డో ఎవరు అతీతులు కాదు. అయితే ఇప్పటివరకు మనం చూసినటువంటి పవన్ కళ్యాణ్, ఆయన యొక్క బిహేవియరు, ఆయన తత్వం గనక చూస్తే ఆ పవర్ మాంగర్‌గా అనిపించట్లేదు. డబ్బు మీద కూడా వ్యామోహం ఉంటే ఇవాళ రోజుకు 2 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు, దీన్ని వదిలేసి అక్కడ పోయి ఇన్ని చివాట్లు తినాల్సిన పనేముంది? నిన్నటిదాకా దేవుడన్నటువంటి ఆ విజయవాడ ఆయన పోతిన మహేష్ ఏం మాట్లాడుతున్నాడో చూసినా. రెండో రోజంటే నీకు సీట్ లేదనగానే పెళ్ళాలని గురించి మాట్లాడే స్థాయికి వచ్చేసారు. ఇలాంటి రాజకీయాలు అవసరం ఆయనకి. కానీ ఏంటంటే ప్రజలకు ఏదో చేయాలని అతను చేస్తున్నప్పుడు ఏంటంటే న్యూట్రల్‌గా ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి మంచి జరగాలనేటువంటి భావన ఉన్న ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళని, ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు అలాంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా మనం ప్రోత్సహించాల్సిందే వాళ్ళని. థాంక్ యూ సార్.